న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పెదకూరుపాడు మండల తెదేపా ఆధ్వర్యంలో యువగళం పాదయాత్ర ప్రారంభించి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు అర్తిమల రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువనేత తలపెట్టిన యువగళం పాదయాత్ర ఎంతో విజయవంతమైందన్నారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతం కావడమే కాకుండా ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని రమేష్ తెలిపారు. పల్నాడు జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ ముంతాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాడి తప్పిన అన్ని రంగాలను చంద్రబాబు తిరిగి గాడిలో పెట్టారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో యువగళం టీం పెదకూరుపాడు నియోజకవర్గ ఎస్సీసెల్ నాయకులు కంచర్ల సుధాకర్, సత్యం, గంగినేని లీలావతి, కృష్ణకుమారి, కల్పన, సుజాత, మక్కెర సాగర్ బాబు, బెల్లంకొండ, గోపాలరావు, రఘు, అజముల్లా, మస్తాన్, షరీఫ్, మలట్ రఫీ, నెల్లూరు మల్లికార్జున్, బుల్లిబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువగళం టీము మండల సీనియర్ నాయకులు అందరూ కలిసి కేక్ కట్ చేసుకొని ఆ రోజు నారా లోకేష్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటా రావడం జరుగుతుంది. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన విజయవంతమై మరి 20 లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి, మరి పెట్టుబడులు అనుకున్న విధంగా కంటే కూడా ఊహించిన విధంగా పెట్టుబడులు పెట్టడానికి విదేశీ కంపెనీలన్నీ రావడానికి కూడా సిద్ధపడి ఉంటాం. ఆ 2 సందర్భాలుగా ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అండి. పూర్తి చేసుకున్న సందర్భంగా అలానే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు దావోస్ పర్యటన విజయవంతం చేసుకున్నందుకు ఈరోజు పెదకూరుపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు అర్తిమల రమేష్ గారి అధ్యక్షతన కేక్ కట్ చేయడం జరిగింది. అందు సందర్భంగా మండలంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యువగళం పాదయాత్రలో మన నారా లోకేష్ గారు కొన్ని గ్రామాలు, కొన్ని కిలోమీటర్లు తిరిగి ప్రజల సమస్యలను అడుగడుగునా తెలుసుకుంటూ ప్రజానాయకుడై ప్రజల సమస్యలన్నీ తీర్చి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత కూడా నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ అని పెట్టి రోజు కూడా సమస్యలన్నీ కూడా ప్రజలకి తెలుసుకోవటం జరుగుతుంది. ఆ సమస్యలన్నీ పరిష్కరించి విద్యార్థులకి కొన్ని లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చే దిశగా తను పనిచేస్తున్నారు. దావోస్ పర్యటనకు దాదాపు 1997 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళినప్పుడు అక్కడ కంపెనీలతో మాట్లాడి వస్తారు. కానీ ఈసారి దావోస్ పర్యటన యొక్క ముఖ్యాంశం ఏంటంటే అక్కడే కంపెనీలన్నీ కూడా ఓకే చేసుకొని ఆ కంపెనీలన్నీ కూడా అక్కడే ఒప్పందం అనేది కూడా కుదుర్చుకొని వచ్చారు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు స్ఫూర్తితో. ఎందుకంటే మన లోకేష్ గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో MBA చదివారు కాబట్టి తను చాలా చాకచక్యంగా తను యువత కోసం కానివ్వండి, నిరుద్యోగుల కోసం కానివ్వండి, ప్రజల కోసం, సమస్యల కోసం కానివ్వండి పనిచేస్తున్నారు. అలానే చూసుకున్నట్లయితే మన నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ గారు లోకేష్ గారి నాయకత్వాన లోకేష్ గారిని ఆదర్శంగా తీసుకుంటూ డైలీ యువర్ ఎమ్మెల్యే అనే ప్రోగ్రాం పెట్టారు. అలానే డైలీ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాం ద్వారా ప్రజా సమస్యలని 24 గంటల్లో పరిష్కరించే దిశగా చూసుకుంటూ ప్రతి ఒక్క డైలీ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో కానివ్వండి అక్కడ ఒక మనిషిని పెట్టి ప్రజల సమస్యలను 24 అవర్స్లో కూడా ఆయన తెలుసుకుంటున్నారు. 24 అవర్స్ కూడా వాళ్ళు అవైలబుల్గా ఉంటున్నారు. అలానే ప్రజా దర్బార్ అని పెట్టేసి తను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రజా దర్బార్ అని పెట్టేసి మండలానికి సోమవారము నెలలో 4 మండలాలు పెట్టుకొని 5 మండలాలని కూడా ప్రజా దర్బార్ అనే ప్రోగ్రాం పెట్టారు. ముందు కూడా మన భాష్యం ప్రవీణ్ గారు కూడా ప్రజా దర్బార్ అనే ప్రోగ్రాం పెడుతున్నారు అని చెప్పేసి సందేశం అనేది వచ్చింది. ఎట్లా అయితే కూడా మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలానే మన ఎన్డీఏ కూటమి జనసేన కానివ్వండి, మన లోకేష్ గారు కానివ్వండి, మన భాష్యం ప్రవీణ్ గారు కానివ్వండి పేదల పక్షపాతిగా ఉంటూ పేదల సమస్యల్ని అడుగడుగునా తెలుసుకుంటూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. రోజుకి మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్ర అయిపోయి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు పెదకూరుపాడు మండలం
అత్తిమళ్ళ రమేష్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే మన యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర 226 గ్రామాలు అలాగే 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో ఎవరెవరికైతే ఏమేమి హామీలు ఇచ్చారో ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఇచ్చిన హామీలు ప్రకారం ఇప్పుడు హామీలు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. నారా లోకేష్ గారు దావోసు పర్యటనలో 30 కంపెనీలతో మాట్లాడి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దావోస్ వెళ్ళి 2 కంపెనీలతో మాట్లాడి అక్కడే ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 20 లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే దిశగా నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మనకి పెట్టుబడులు 30 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దిశగానే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మరి రాబోయే కాలంలో మన విద్యార్థులకి ఉద్యోగాలు ఇప్పించడం కోసం అన్ని సంస్థలు 30 సంస్థలతో మాట్లాడడం జరిగింది. కొన్ని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. ఉద్యోగాలు మాత్రం విద్యార్థులకు ఇవ్వటం కన్ఫర్మ్. మన అక్కడ లోకేష్ గారి బాటలోనే మన ఇక్కడ నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ గారు జాబ్ మేళా అని పెట్టి 1800 మంది విద్యార్థులు హాజరైతే వాళ్ళల్లో 600 మందికి ఉద్యోగాలు పెట్టడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో కూడా మన ప్రవీణ్ గారు ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇప్పిస్తారు. మన ఈ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మన జనసేన పవన్ గారు కానీ బీజేపీ కానీ అందరూ కలిసి కూటమి ప్రభుత్వం మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పథంలో నడిపే దిశగా పనిచేస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. ఈరోజు లోకేష్ పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ మన పెదకూరపాడు గ్రామంలో అత్తిమళ్ళ రమేష్ గారి అధ్యక్షతన ఇక్కడ కేక్ కటింగ్ చేయడం, ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందండి. అయితే లోకేష్ గారి పాదయాత్రలో 2022 గ్రామాలు తిరిగి 226 రోజుల పాటు జనాల్లోనే ఉంటూ జనాల సమస్యలు తెలుసుకుంటూ ప్రతిరోజు కూడా ఇంటికి కూడా వెళ్లకుండా ఆయన దాదాపుగా 266 రోజులు కూడా జనాల్లోనే ఉన్నారండి. ఉండి పాదయాత్రలో సమస్యలు తెలుసుకుని ప్రతి సమస్యను కూడా ఈరోజు అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన మన ఐటీ మినిస్టర్ గారు లోకేష్ గారుకి నమస్కారాలండి. దావోస్ పర్యటన కూడా విజయవంతమైంది. దావోస్ పర్యటనలో కూడా ఆయన ఎన్నో కంపెనీలతో ఒప్పందం చేసుకొని యువకులకు ఉద్యోగాలు రావాలన్న ఉద్దేశంతో కంపెనీలతో టైఅప్ అయ్యారు. మన రాజధానిలో కూడా ఎన్నో పరిశ్రమలు తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ కంపెనీలతో టైఅప్ అయ్యి ఈ కంపెనీలు తీసుకువస్తూ ఉన్నారండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అండి.